దండం పెడతాం అక్కలు చెల్లెళ్ళు మా కోట్లు వేయండి, మీకు గెలిచినాక మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాము, మీ గుడిసెల జోలికి మేము రాము, మీకు లేబర్కి ఏదంటే అది సాయం చేస్తామన్నాడు. లేబర్ అయినందుకు ఇక మంచిగా ఆయన అయితే గెలిచిండు. గెలిచినందుకు సీఎం మా లేబర్ దగ్గరికి ఎందుకు వచ్చి ఆయన మేమేమన్నా అన్నామా? ఇండ్లు ఉన్న వాళ్ళని కూలగొట్టుకో, ఆస్తున్న వాళ్ళ కూడా తీసుకో, మాకేది లేదు, మాకే ఇంకా నువ్వు ఇస్తాను. మా గుడిసెలు ఎట్లా కూలగొట్టిరు? కనీసం మేము వండుకొని తిందామంటే అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి సామాన్ తీసుకున్నామంటే కూడా లేడీస్ పోలీస్ మమ్మల్ని కొట్టడానికనే వస్తున్నారు. మళ్ళీ మేము అడుగుతుంటే నీదేంది బాబు, మాకు వచ్చింది మేము చేస్తున్నాం అని అంటున్నారు వాళ్ళు. అగో అక్కడ మా కొడుకు జ్వరం వచ్చింది, ఇక్కడ మా చెల్లెకు ఆమె పిల్లలకు ఇంతమంది జ్వరాలు వచ్చి పడ్డాక ఏం సాయం చేసినట్టు? గవర్నమెంట్ మనుషులు లేవర్ని సంపనికేనేనా? గవర్నమెంట్ టైం ఇవ్వలేదు, అసలు తెలియదు అది కాల్ చేసేది. సడన్ గా వచ్చి అన్ని ఎక్కడ అక్కడ కూలగొడతారు. నిన్న 10 గంటలకు పని 6 గంటలకే చూడు, పొద్దున 6 గంటలకే. కొంచెం నాకు పానం కూడా మంచిగా ఉండదు, అవన్నీ తీసుకుంటా అంటే ఒక ఆమె ఏదైనా వేసింది దెబ్బ లేడీస్. మళ్ళీ అక్కడ అది కూలగొడుతున్నారు. అది కూలగొట్టినప్పుడు ఇక్కడ గుంపులు పోలీసులు ఉన్నారు. చెప్పాలి కదా, సామాన్ తీసి పక్కకు పెట్టుకున్నామంటే పెట్టుకుంటామని. అగో సామాన్ అంతా ఆగము. ఇప్పుడు వానలలో తడిచున్నాము, ఇంతమందికి జ్వరం వచ్చింది. ఏంది పరిస్థితి? నిన్న నుంచి ఏ దానికి ఏది లేనే లేదు. ఏ భరోసా ఇవ్వలేదు, ఏది చెప్పలేదు. ఇంట్లో గుడిసెలు అయితే కూలగొట్టి ఎల్లుండి ఇడికెళ్ళంటే ఎక్కడ వెళ్ళాలి, మాకు సాయం చేస్తేనే మేము వెళ్తామని మేము ఇక్కడనే ఉన్నాం. సాయం చేస్తాను చెప్పారు కదా, అట్లా సాయం చేయాలి. మరి సాయం చేస్తాను ఓట్లు వేయించుకున్నప్పుడు మాకు సాయం చేయాలి. పిల్లల తల్లులు అందరూ జ్వరం వచ్చి పెట్టాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు చేతిలో ₹1 కూడా లేదు. మేము కూలి చేసుకునే వాళ్ళము, మేమేం పెద్ద ఆస్తులు సంపాదించుకోలేదు. మాకేం చేయలేదు, ఈ గవర్నమెంటే చేస్తుంది. మాకు మంచిగా సాయం చేస్తాను, ఇంత మంచిగా సాయం చేసింది చూడు. మేము పార పని చేస్తాం, అడ్డమి పోయి కూలినాలు చేసుకుని బతాము. అదే అందరం అదే పని చేస్తాం సార్. మా బతుకులు మేము సామాన్లు అన్ని పోయినాయా? సామాన్లు అన్ని పోయినాయా? మొత్తం పోయినాయి. తిన్నావా? అన్నం ఏమైనా తిన్నావా? ఏం తినలే. ఎక్కడ పడుకున్నావు నైట్? కనీసం టైం కూడా ఇవ్వలేదు సామాన్ తీసుకోనికి. సామాన్ తీసుకున్నా కానీ వచ్చావు నువ్వుకి. నిన్న ఇక్కడే ఉన్నారు మీరు అందరూ? అంత ఇక్కడ వచ్చిందో చూస్తా ఉన్నారు కానీ మీరు ఏం చేయలేకపోయారు. ఏం చేస్తావు? కూర్చుంటే నొక్కుతున్నాడు అది అంతే. ఏమైనా చెప్పిల్లా అన్న మరి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా చెప్పిల్లా? మీకు ఏమైనా హామీ ఇచ్చిల్లా? కొడుతున్నాము మేము వేరే దగ్గర ఎక్కడన్నా మీకు? మాకు ఒక 15 ఏళ్ళన్నా 10 ఏళ్ళ ఆడ ఇచ్చింది బాగుంది. వచ్చింది వచ్చుకొని మొత్తం తిని పోలీసు వాళ్ళు అక్కడ గులగొట్టుకుంటూ వచ్చేది తినంటే అప్పటికప్పుడు ఎక్కడ తీస్తాము. రోడ్డు మీద మోటార్లు పోతున్నాయి, ఎక్కడ తీస్తాము? మొత్తం నూకి 10 అయిపోయి కూర్చో మొత్తం బయటనే పడుకున్నారు. ఇక బయట రోడ్డు మీద పక్కన పడుకున్నాం అనుకుంటాయి. ఉండమంటే కూడా జాగాలి మాకు. ఎక్కడ పెద్ద పెరిగిన పోతే 10,000 చెప్తున్నారు. మేము ఈ కూలి చేసే కూలి కూడా పని కూడా మాకు ఎండాకాలం దగ్గర మా కోసం చెప్పారు. మాకు ఒక 2 నెలలు 3 నెలలు ఎక్కడైనా పోతుంటే కనీసం టైం ఇచ్చినా మీరు ఎక్కడ 1 నెల 2 నెలలు 3 నెలలు ఇచ్చేది మాకు. చూసుకునేటోళ్ళు మమ్మల్ని ఎక్కడ అక్కడ ఓనర్ ఏడ వండుకుందాము, ఏడ చేతాము, మమ్మల్ని ఇంత ఇబ్బంది ఏమిటి? పిల్లలకు చదివించాలంటే మాకు కష్టం ఉంది. మాకు సంతే ఇన్నే చంపిపోయిండ్రు కానీ మేము ఇన్నే ఉంటాం. లేకుంటే మాకు ఎక్కడన్నా జాగా చూపెట్టుండ్రి, మేము అక్కడ పోయి గుడిసెలు వేసుకొని ఉంటాము. మా కిరాయి రూమ్లో ఉండాలి, మేము మేము పని చేయాలి, పిల్లల ఫీజు కట్టాలన్నా, మేము కష్టం చేయాలన్నా, మా కడుపుకి ఎట్లా బతకాలి? మేము మాకు కిరాయి కట్టడానికి శాతం కాదు, మేము ఇక్కడనే ఉంటాం. మీకు ఇక్కడ నుండి ఖాళీ చేయమని ఏమైనా నోటీస్ చెప్పిల్లా? మాకేం చెప్పలేరు సార్, మాకు నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు, మాకేం చెప్పలేరు. వచ్చి సన్నజ్గా మా గుడిసెలు ఖాళీ చేసిండ్రు. మేము పేదోళ్ళం, రోడ్డు మీద బతికేటోళ్ళం. ఏం మాకు పెద్ద బిల్డింగ్ ఉందా సార్ ఉండేనికే? మేము 6 సంవత్సరం నుంచి ఉన్నాం. ఇగో ఇల్లు చాలా రోజుల నుంచి ఉన్నారు వాళ్ళు. పాపం వాళ్ళకి చూసి మేము ఉన్నాం. వాళ్ళ ఇంత పెద్ద రూములు కుల్లగొట్టిండ్రు. మేము ఎక్కడ పోతాం? మేము ఇక్కడనే ఉంటాం. మాకు వచ్చి ఎమ్మెల్యే వచ్చి చంపాను కానీ మేము ఇన్నే ఉంటాం. ఇక్కడ నుంచి ఎక్కడ పోం మేము. ఇప్పుడు వాళ్ళు కూలగొట్టిల్లు కదా, మరి ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉండమని చెప్తా ఉన్నారు. ఉంటా అంటే మాకు ఎక్కడన్నా తావు చూపెట్టాలి. ఆయన వచ్చి ఆయనకు మేము ఓటేస్తే ఆయన పైకి వచ్చిండు. మేము ఓటు వేయకుంటే వస్తుండేనా? అదే రేవంత్ రెడ్డి ఆయనకు మేము ఓడిస్తేనే మళ్ళీ వాళ్ళందరూ ఎస్టీ వాళ్ళు వేస్తేనే ఆయన పైకి వచ్చిండు. మాకు చంపుతున్నాడా? అనుకున్నారా ఇట్లా అయితే ఒకవేళ ఓటేస్తే ఒకవేళ కూలగొడతారు అన్నట్టుగా? మాకు అట్లా కాయలేదు. అట్లా ఆయన కూలగొడతాడని మాకు తెలియదు అసలు. మాకు చెప్పాలి.
మాకు ఇంత రోజులు కేసీఆర్ ఉంటే మాకు ఎప్పుడు ఎక్కడైనా బతికితే కూడా మాకేమని లేడు కేసీఆర్. 10 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా కూలగొట్టిలా బీఆర్ఎస్ ఎప్పుడు ప్రభుత్వం కొట్టలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు? ఎప్పుడు కొట్టలేరు. కేసీఆర్ ఉండేటప్పుడు ఎప్పుడు మాకు గుడిసె తీయననే లేడు, ఏమనే లేడు. మేము ఎక్కడో కష్టం చేసి బతికినాం మేము. ఇప్పుడు ఈయనకు మేము ఓటేసి ఈయనకు మేము పెద్దగా చేస్తే మాకు చంపుతాడు. ఈయన వస్తే ఆయనకు ఆ చీరలో వేసి చంపుకోను, పేదోళ్ళకందరికి చీరలో వేసి పోను వస్తే. రేవంత్ రెడ్డిని. ఆవు ఏం చేయాలి? ఏం పని చేస్తా ఉంటారు ఇక్కడ మేము మీరు? బిల్డింగ్ పనికి పోతాం సార్. ఆ. బిల్డింగ్ పనికి ఈ పని ఆ పనికి పోయి కష్టం చేయటోళ్ళం మేము. చిమట సంచులు అది ఇది మోసి బతికేటోళ్ళం మేము. ఉమ్. ఆ. మీకు కాదమ్మా, ఇప్పుడు మొత్తం కూలగొట్టినప్పుడు కనీసం సామాన్లు తీసుకున్నారా లోపల నుండి? ఏడ తీసుకున్నాం సార్, ఇగో మొత్తంలో సామాన్ లోపలనే ఉంది. ఏం కనీసం తీయనీకి తీసుకోలేదు. కూడా టైం ఇవ్వాలి మాకు మీకు. టైం అయ్యలేరు, అసలు చెప్పనే లేడు సార్ తీనరని. ఓకే. పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చి ఇటు అటు జూరి ఒక చీరలో పారేసిండ్రు.